విశాఖపట్నం 13వ వార్డు ఆరిలోవా ఎన్నిదుర్గ నగర్ సేవా సంఘం స్థానిక రామాలయం దగ్గర విశాఖ తూర్పు తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వలగపూడి రామకృష్ణబాబు మరియు అక్రమాని వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టో చంద్రబాబు సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై సొంత గూటికి వచ్చినట్లుగా భావించి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో కండువా ధరించి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వాసు క్యాటరింగ్ ఈవెంట్స్ అధినేత వాసు, ఎరిని దుర్గా సేవా సంఘం అధ్యక్షులు బత్తిని వెంకట్, దాలిబాబుతో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరియు 13వ వార్డు స్థానిక ప్రజలు తదితరులు తెలుగుదేశం పార్టీ కండువా ధరించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటు ముద్రను అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్కి సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని స్థానిక ఓటర్ మహాశైలుకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనేక మంది ప్రజలు, మహిళలు చాలా మంది పాల్గొన్నారు. ఏదైతే పార్టీ ఉందో అదే మా పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి రావడం జరిగింది సగౌరవంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ఆ పార్టీలో ఫస్ట్ ప్రాతినిధ్యం మహిళలకే ఉంటది. మహిళలకు మాత్రం విపరీతమైన గౌరవం ఉంటది. ఆ పార్టీకి ఉన్న క్రమశిక్షణ. తర్వాత మన కార్యకర్తల్ని పట్టించుకుంటారు. నాయకులు యథాప్రకారం ఎంత సీనియర్ నాయకుల పట్ల మాత్రం చాలా గౌరవంతో ప్రవర్తిస్తారు. వారు ఎంత కింద స్థాయిలో ఉన్నా సరే మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవం ఇస్తారు. అది ఈ పార్టీ తాలూకు సిద్ధాంతం. కనుక ఈరోజు ప్రత్యర్థులైన ఎంవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళు మనకు ఎంపీగా కదా ఉన్నారు. ఏ రోజైనా ఈ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు ఇచ్చిన నిధుల పాపాన్ని ఏమైనా ఉందా? నేను ఎన్నోసార్లు అడిగాను, సార్ మీరు ఎంపీ కదా, ఈ నియోజకవర్గానికి సరైన కళ్యాణ మండపము లేకపోతే వార్డుల వైద్యుగా సామాజిక భవనంలో కట్టండి అంటే ఆయన చేతులు మూతి విరిచేకొని అభినందన తెలుపుకుంటాను. ఎందుకంటే మనము ఈ విశాఖ తూర్పు ప్రజలు చాలా మంచి వాళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు, నమ్మకపోతే ఏం చేయాలి కూడా రేపు 13వ తారీఖునే చెప్తారు. కనుక మీరందరూ ఒక్కొక్కరు సైనికులై రేపు 13వ తారీఖున మన బూతుల్లో, ఎందుకంటే చాలా కుట్రలు పన్నుతున్నారు. ఈ బిఎల్ఓలు వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆశ చెప్పేసి బిఎల్ఓలు ఏదో మనల్ని మభ్య పెడతారని తెలుస్తున్నాయి. దయచేసి అటువంటి వాళ్ళకి తిప్పికొట్టండి. మీ వెనకాతలు మేము ఉన్నాము, యువతల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పేసి సభముగా తెలియజేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ మాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీర సైనికులుగా ఉండాలి. అలాగే మన జనసేన కార్యకర్తలు కూడా అభినందన తెలుపుతాను. ఎందుకంటే మన ఉమ్మడి కూటమి కాబట్టి బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఈ 3 పార్టీలు కలిపి రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయత్నించాలి. సోదరులు అక్రమాని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన వాసు, వెంకట్రావు గారు, నాయుడు గారు, మేడం మహేశ్వరి గారు, శ్రీదేవి గారు, బాలరాజు గారు, మిగిలిన కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందినందుకు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గంలో నిన్నటిదాకా శాసనసభ్యుడిగా, ప్రస్తుతం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మళ్లీ ఎన్నికల్లో 4వసారి పోటీ చేస్తాం జరుగుతుంది. నాతో పాటు ఇప్పుడు వెంకటరావు గారు కూడా తోడు ఉన్నారు. అందుకని మీరెవ్వరూ భయపడే వాళ్ళు పని లేదు. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కూటమి, ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక కూటమి. నేను, వెంకటరావు గారు, జనసేన వంశీ. అక్కడ పైన 3 కూటమి, ఇక్కడ 3 కూటమే. బీజేపీ వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అరమరికలు లేకుండా భారతీయ జనతా పార్టీ నెంబరు 3, భరత్ గారిది నాది 3, మన అందరి అభిమాన నటుడు బాలకృష్ణ గారిది 3. అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా 4-3. అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు. మన సమీప ప్రత్యర్థిలాగా మీరు గాని, మేము ముగ్గురం గాని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, మన వార్డు అధ్యక్షులు ధర్మారావు గారు గాని, సురేష్ గాని, బాలస్వామి గాని,
రామణి గాని వరలక్ష్మి అందరూ మళ్ళీ పేర్లు మర్చిపోతాను ఎక్కువ చేస్తే క్షమించండి. అందరూ ఎవరు ఇక్కడ శ్మశానాలు ఆక్రమించలేదు, పనిలేదు. భయపడవలసింది మన మీద పోటీ చేసినోడు. ఎందుకంటే మే 13 తర్వాత ఇక జూన్ 4 రిజల్ట్ వచ్చినాక ఉండడం. ఆల్రెడీ నేను వ్యాపారం వైజాగ్ లో చేసుకుని హైదరాబాద్ పోతాన్నాడు. మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మనం అడగాల. ఎలాగ వెళ్ళిపోతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు, ఈయన పోతాడు, అందరూ అస్సామే. ఇంక అందరూ అనుమానమే లేదు. మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు. ఎవరి ప్రలోభం మనం ఇందాక ఆయన చెప్పాడు ఎక్కడ రారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానాలకు లొంగుతారు. నేను కూడా ప్రేమాభిమానాలకు లొంగుతాను. ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు. ఎవడు ఏది చెప్పినా అబద్ధ ప్రచారం కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు ఏమ్మా. ఎందుకంటే విశాఖ ధర తాకట్టు పెట్టాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొమ్మాదిలో ఉన్న అంగవికల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు. ఇంక అంతకన్నా దారుణం అమ్మా. హ్యాండిక్యాప్డ్ పిల్లల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు. భూ హక్కు చట్టం అని తెచ్చాడు. కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టారు. రంగుల మీద ఈ ఫోటోల మీద ఉన్న ప్రజల మీద